జిల్లా జగంపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రచారం ఊపందుకుంది. ప్రతి ఓటర్ దగ్గరికి 9 సార్లు వెళ్లే విధంగా ప్రచారాన్ని ప్లాన్ చేసినట్లు నెహ్రూ తెలిపారు. జగంపేట నియోజకవర్గంలో అణువణువు తెలుసునని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉంది అంటున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ అయితే ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుతానికి తాళ్ళూరు గ్రామంలో ప్రచారం సాగుతుంది. ప్రస్తుతానికి మనతో పాటు నెహ్రూ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? జనాల్లో స్పందన ఏ విధంగా వస్తుంది? జనంలో స్పందన మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రచారం మొదలుపెట్టి 4 సంవత్సరాలు బట్టి కూడా 4.5 సంవత్సరాలు బట్టి నేను ప్రజల్లో ఉన్నాను. కంటిన్యూ ప్రచారం ఏ రోజుకి ఆ రోజు పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఇటు జనసేన, బీజేపీ కూడా పొత్తులో రావడం, వాళ్ళందరూ కలిసి వాళ్ళ బలపరిచినటువంటి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేయడం, ఇది కలిసి వచ్చినటువంటి అదృష్టం. మరి తప్పగా విజయం మాత్రం సాధిస్తాను నేను. అందుకోసమే తాళ్ళూరు వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ఈ ప్రచార రథయాత్ర ప్రారంభించాలని, దీన్ని 20 రోజుల్లో మొత్తం నియోజకవర్గం అంతా పర్యటించి మళ్ళీ రెండో దఫ మళ్ళీ పర్యటించాలని 2 సార్లు ఈ నియోజకవర్గంలో ప్రచార రథం ద్వారా నేను ప్రజల్ని కలవాలని చెప్పేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాను. అదే రకంగా నా కుటుంబ సభ్యులు, మా అబ్బాయి డోర్ టు డోర్ తిరుగుతున్నాడు. అలాగే మా కోడలు లక్ష్మీదేవి ఒక పక్క డోర్ టు డోర్ తిరుగుతుంది. మా అమ్మాయి సునీత ఒక పక్క డోర్ టు డోర్ తిరుగుతుంది. ఇంకా మా నాయకులందరూ కూడా రేపటి నుంచి దళిత గళమని చెప్పేసి ఒక ప్రచార రథంతో వాళ్ళు వెళ్తారు. రెండోది యువగళం అని చెప్పి వాళ్ళు వెళ్తారు. ఇక సమగ్ర ప్రచార యాత్ర అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు కలిపి ఉమ్మడిగా వాళ్ళు ఒక గ్రూపుగా వెళ్తారు. అంటే మా ఆలోచన విధానం ఏంటంటే సుమారు 9 సార్లు వాటర్ని ఈ రోజు నుంచి 9 సార్లు కలవాలి అనేటటువంటి ఆలోచనతో మేము ఈ ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. ఆ రకంగానే ముందుకెళ్తాం. అంటే టీడీపీలో కనుక గత 3 నెలల నుంచి కనుక చూసుకుంటే కనుక ఎక్కువ చేరికలు జరిగినాయి. అసలు అన్ని చేరికలు జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా ఈ ప్రభుత్వ వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థత పాలన కారణంగా ఎక్కువ స్పందన, స్థానిక నాయకుల యొక్క ఫెయిల్యూర్, వైసీపీ స్థానిక నాయకుల యొక్క ఫెయిల్యూర్స్, 2 నా మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకం, ఈ 3 తోటి ఈ ఎన్నికలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మాకు జాయినింగ్స్ నిన్నైతే రాత్రి 11 గంటల దాకా కూడా బూరుపూడిలో 11 గంటలకే 300 మందిని జాయిన్ చేసుకున్నాను. కొనసాగుతూనే ఉన్నాయి అలా ఈ జాయినింగ్స్. అయితే గెలిచిన వెంటనే నియోజకవర్గ ప్రజలకంటే ఈ ప్రాంతం మనం చూసుకుంటే కనుక రైతులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏం చేసి మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? అసలు నియోజకవర్గ ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను చాలా గర్వంగా చెప్పగలను. ప్రతి అణువణువు ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏం కావాలి, ఏ ప్రాంతానికి ఏం ఉండాలి, దేన్ని నేను చేయగలిగితే ఈ ప్రజలకు అవసరాలు తీరుతాయన్న దాన్ని పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. అందులో భాగంగా ప్రధానంగా నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఇండస్ట్రీస్ని తేవాలనే ఆలోచనతో ఉన్నాను. అలాగే ఫ్రీ వైద్యం, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందేవాలి నా ప్రాంత ప్రజానీకానికి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాను. అలాగే విద్య, ప్రతి సామాన్యుడికి కూడా ఉన్నత విద్యను అందించేటటువంటి విధానంలో ఒక విధానాన్ని తీసుకురావాలని చెప్పి ప్రత్యేక ఉద్దేశంతో ఉన్నాను. అలాగే మాది వ్యవసాయ ప్రాంతం కాబట్టి
వ్యవసాయ వనరులు సమకూర్చుకుంటూ రైతాంగానికి కావాల్సినటువంటి నీటి వనరులను సమీకరణ చేస్తూ మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలి మా ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వనరులని అనేటటువంటి ఆలోచన. వీటన్నిటినీ ప్రధానంగా పెట్టుకుని నేను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నాకు ఫౌండేషన్ ఉంది, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో ఆ పేద కుటుంబాల్లో పెళ్ళయ్యే ప్రతి అమ్మాయికి కూడా ఆర్థిక సహాయం చేయాలనేటటువంటి ఆలోచనతోటి అది నా వ్యక్తిగతమైనటువంటి మా ఫౌండేషన్ ద్వారా నిర్ణయం. అలాగే 20,000 ఇళ్ళు G+2 పేదవాళ్ళకి ఫౌండేషన్ ద్వారా నిర్మాణం చేయించి ఇవ్వాలని చెప్పేసి దృక్పథంతో ఉన్నాం. ఇది నా ప్రణాళిక. నేను ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని రాబోయే 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి తీరతాను. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రచార రథంతో అయితే ప్రారంభించారు. విద్య, వైద్యం, ఉపాధి, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ ఒక అభివృద్ధిని ఒక ప్రణాళిక రూపంలో సర్దుకుంటూ కూడా జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా అయితే మాత్రం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారని చెప్పి జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చేతన్తో సతీష్, 10 టీవీ, జగ్గంపేట నియోజకవర్గం.